నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. జిల్లాలో ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ భావన స్పష్టం చేశారు. ఇక జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా పరిస్థితిపై జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు జాయింట్ కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఇంధన సరఫరా నిరంతరాయంగా కొనసాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బాపట్ల జిల్లాలో నేను జాయింట్ కలెక్టర్ అండ్ నాతో పాటు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ ఉన్నారు. మనం ఈరోజు జిల్లాలో డీజిల్ అండ్ పెట్రోల్ సంబంధించి సిచ్యువేషన్ ఏమేమి ఉంది, ఏమేమి స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది అదే మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు మార్నింగ్ మన ఆనరబుల్ మినిస్టర్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మనోహర్ గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నారు. అందులో అన్ని ఓఎంసీస్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఐఓసిఎల్ కానీ, హెచ్పిసిఎల్ కానీ, బీపీసీఎల్ కానీ అన్ని రిప్రజెంటేటివ్స్ అటెండ్ అయ్యారు. అన్ని అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ కూడా అందులో అటెండ్ అయ్యారు. డేటా చూసుకుంటే నిన్న డ్రై అవుట్ పెట్రోల్ బంక్స్ 421, అందులో బాపట్లలో 17. ఈరోజు 2 సంబంధించి స్టాక్ మనకి వచ్చింది. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు చూసుకుంటే 15 పెట్రోల్ బంక్స్లో డ్రై అవుట్ లాగే సిచ్యువేషన్ ఉంది. మనం రెగ్యులర్గా టచ్లో ఉన్నాము. రేపు ఫస్ట్ అవర్ ఈ 15 పెట్రోల్ బంక్స్లో కూడా స్టాక్ వస్తుంది అండ్ అవి కూడా ఫిల్ అయిపోతుంది. నిన్న డేటా చూసుకుంటే మొత్తం స్టేట్లో 8,489 కిలోలీటర్ ఆఫ్ పెట్రోల్ అండ్ 10,556 కిలోలీటర్ ఆఫ్ డీజిల్ సేల్ చేయడం జరిగింది. మన బాపట్ల జిల్లా చూసుకుంటే 2,024 కిలోలీటర్